ధర్మవరం నియోజకవర్గం సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రమజీవుల కేంద్రం, సిల్క్ చీరల హబ్బుగా ఉన్న ఈ ప్రాంత చేనేతకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు ఇక్కడి నేత కార్మికులు. ఈ నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు వ్యవసాయం, చేనేత రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. 1955 నుంచి జనరల్ కేటగిరీ కింద ఉంటూ వచ్చిన ఈ నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత 1999లో తప్ప 1983 నుంచి 2004 వరకు ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలుస్తూ వచ్చారు. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత 3 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి వర్సెస్ గోనుగుంట్ల సూర్యనారాయణ మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గోనుగుంట్ల సూర్యనారాయణపై కేతిరెడ్డి 19,000కు పైగా మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన సూర్యనారాయణ కేతిరెడ్డిపై గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో సూర్యనారాయణపై కేతిరెడ్డి విజయం సాధించారు. ఇదంతా గతం. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు కనిపిస్తోంది. ధర్మవరం నియోజకవర్గంలో తన సత్తా చాటేందుకు పరిటాల శ్రీరామ్ సై అంటున్నారు. మరి ఈ త్రిముఖ పోరులో విజయం సాధించేది ఎవరు బరిలోకి దిగే అవకాశం ఉంది, నేతలకు కలిసి వచ్చే అంశాలేమిటి అన్న అంశాలపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే చేసింది. ఆ వివరాలను చూసే ముందు 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం. 2019 ఎన్నికల్లో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వర్సెస్ గోనుగుంట్ల సూర్యనారాయణ, వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోరు జరిగింది. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 51%, తెలుగుదేశం పార్టీకి 44%, జనసేనకు 3%, ఇతరులకు 2% ఓట్లు దక్కాయి. అంటే 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఇక్కడ విక్టరీ సాధించారు. 51% ఓట్లు సాధించిన ఆయన టీడీపీ అభ్యర్థి సూర్యనారాయణపై 15,166 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీకి 44% ఓట్లు పడ్డాయి. జనసేన అభ్యర్థి చిలకం మధుసూదన్ రెడ్డి 3% ఓట్లు సాధించారు. వెంకట్రామరెడ్డి రాజకీయ చరిష్మాతో పాటు ఆ ఎన్నికల్లో కనిపించిన వైసీపీ వేవ్ ఆయన గెలుపుకు ఉపయోగపడ్డాయి. ఈ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో కూడా అదే కనిపించనుంది. అయితే సూర్యనారాయణ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలో చేరడం, ఈసారి టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పరిటాల శ్రీరామ్ సిద్ధమవడంతో ధర్మవరం రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని బిగ్ టీవీ సర్వే చేసింది. ఇప్పుడు ఆ వివరాలను చూద్దాం. ముందుగా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి నియోజకవర్గంలో అనుకూలించే అంశాలేంటి, ప్రతికూలించే అంశాలంటే పరిశీలిద్దాం. సో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వైసీపీ తరపున పోటీ చేయబోతున్నటువంటి ఈయనకి ఈసారి ఎన్నికల్లో కలిసి వచ్చే అంశాలేమిటి? నియోజకవర్గంలో మంచి గుర్తింపు సాధించినటువంటి నాయకుడిగా ఈయనకి చెప్పుకోవచ్చు. నెక్స్ట్, గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆయన చేసినటువంటి కార్యక్రమం చాలా పాపులర్ అయింది, ప్రజలతో కనెక్టివిటీ పెంచింది. మరోవైపు ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఆయన చొరవ తీసుకుంటారు అనే అభిప్రాయం కూడా స్థానికంగా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పార్టీ పరంగా క్యాడర్లో ఎలాంటి అంతర్గత కుమ్ములాటలు లేకపోవడం ఈయనకి అదనపు బలంగా చెప్పుకోవచ్చు. మరోవైపు సొంత నిధులతో చేపట్టినటువంటి పలు కార్యక్రమాలు వెంకట్రామరెడ్డికి కలిసి వచ్చే అవకాశాలుగా చెప్పుకోవచ్చు. మరి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి మైనస్ అయ్యే అంశాలు ఏమిటి? ఇప్పటికీ పలు గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వాటి అభివృద్ధిని పట్టించుకోకపోవడమే ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాలను ఇంకా డ్రైనేజీ సమస్యలు బాగా వెంటాడుతున్నాయి. రేపొద్దున ఓట్లు అడగడానికి వెళ్ళేటప్పుడు ఇది ఖచ్చితంగా పెద్ద క్వశ్చన్గా మారే అవకాశం కనిపిస్తోంది. ఇవి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్ పాయింట్స్. మరి ఇప్పుడు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్కి సంబంధించినటువంటి అనుకూల, ప్రతికూల అంశాలేంటో పరిశీలిద్దాం. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు పరిటాల శ్రీరామ్. మరి పరిటాల శ్రీరామ్కి ఈసారి ఈ నియోజకవర్గంలో కలిసి వచ్చే అంశాలేమిటి? పరిటాల కుటుంబం, రాజకీయ కుటుంబ నేపథ్యం ఈయనకి ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. మరోవైపు చాలా ఏళ్లుగా నియోజకవర్గ బాధ్యతలను చూస్తూ వస్తున్నారు. స్థానికంగా ప్రజలతో మమేకమవుతున్నారు, కేడర్తో సత్సంబంధాలను నెరవేరుస్తున్నారు. మరో ముఖ్యంగా సొంతంగా కేడర్ని ఏర్పాటు చేసుకోవడంలో విజయం సాధించారు అనేటువంటి అభిప్రాయం శ్రీరామ్ పట్ల వ్యక్తమవుతుంది. మరోవైపు పరిటాల శ్రీరామ్కు మద్దతు ఇచ్చేవారి సంఖ్య కూడా రాను రాను పెరుగుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఇది పరిటాల శ్రీరామ్కి అనుకూలమైనటువంటి అంశాలు. మరి శ్రీరామ్కు మైనస్ పాయింట్స్ ఏమిటి కనుక పరిశీలిస్తే, సూర్యనారాయణ తిరిగి టీడీపీలో చేరుతారు అనేటటువంటి ప్రచారం ఒకటి కనిపిస్తోంది నియోజకవర్గంలో. అది ఈయనకి కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు సూర్యనారాయణ వర్గం
మద్దతు ఇవ్వకపోవడం కూడా ఈయనకి ఇంకొక మైనస్గా చెప్పుకోవచ్చు. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. రానున్న ఎన్నికల్లో ధర్మవరం బరిలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పరిటాల శ్రీరామ్, వీళ్ళిద్దరు కనుక బరిలోకి దిగితే ఆ పక్షంలో వైసీపీకి 44%, టీడీపీకి 41%, ఇతరులకు 15% ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, పరిటాల శ్రీరామ్ బరిలో కనుక దిగితే వైసీపీకి గెలిచే అవకాశాలు 44% ఉందని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గ్రౌండ్ లెవెల్లో చాలా స్ట్రాంగ్గా ఉండడం, ఆయన హయాంలో జరిగిన అభివృద్ధితో ప్రజలు సంతృప్తిగా ఉండడం ఆయనకు బాగా కలిసి వస్తోంది. దీనికి తోడు వైసీపీకి ఈ నియోజకవర్గంలోనే సంప్రదాయంగా పడే ఓట్లు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేపై ప్రజల్లో ఉన్న పాజిటివ్ ఇమేజ్ ఆయన గెలుపు అవకాశాలను మరింత పెంచుతున్నాయి. అయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచే అవకాశాలు 41% కనిపిస్తున్నాయి. టీడీపీకి ఈ నియోజకవర్గంలో గట్టి క్యాడర్ ఉంది. పరిటాల శ్రీరామ్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలిచి నిలిచారు. మరి దీనికి తోడు ఇటీవల జరిగిన అంగన్వాడీల సమ్మె కూడా టీడీపీకి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సూర్యనారాయణ ఇక్కడ కీలకం కానున్నారు. ఆయన టీడీపీ తరపున ధర్మవరం నుంచి బరిలోకి దిగాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి పరిటాల శ్రీరామ్ వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య కుమ్ములాటలు వైసీపీకి మరింత లాభం చూకూర్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆయన రెబల్గా బరిలోకి దిగితే వైసీపీకి మరింత గెలుపు అవకాశాలు ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. అదే సమయంలో జనసేన నేత చిలక మధుసూదన్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తులో ఉన్న ఆయనకి టికెట్ దక్కకపోతే ఎంతవరకు ఆయన సపోర్ట్ చేస్తారు అన్న దానిపై అనేక అనుమానాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ మధ్య కేతిరెడ్డికి కాస్త ఎక్కువ గెలుపు అవకాశాలున్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది.